చూడండి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం ఇలా ఇచ్చారు: ఏ కాయిల్ ఆఫ్ 100 టర్న్స్ ఈజ్ లింక్డ్ by a flux of 20 milliweber. If this flux is reversed in a time of 20 milliseconds, calculate the average EMF induced in the coil. ప్రాబ్లం ఇది వాళ్ళు ఇచ్చింది. దీనికి మనం ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ప్రాబ్లం గివెన్ దట్ అంటే గివెన్ డేటా రాసుకోవాలి. ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారో ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఈ కాయిల్ ఆఫ్ 100 టర్న్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్ దేంతో n ఈజ్ ఈక్వల్తో రిప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్ 100 ఇచ్చారు. నెక్స్ట్ ఫ్లక్స్ ఎంత ఇచ్చారు? 20. సో ఫ్లక్స్ అంటే పైతో రిప్రజెంట్ చేస్తారు. పై ఈజ్ ఈక్వల్ 20 మిల్లీ వెబర్స్. ఫ్లక్స్ అనేది ఎప్పుడు వెబర్లో మాత్రమే ఉండాలి కాబట్టి మిల్లీ తీసేస్తే దీని ప్లేస్లో మనం 10⁻³ అని రాస్తే వెబర్ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు అది డేటా. ఇక్కడ సడన్గా ఏం జరిగిందని, ఇఫ్ దిస్ ఫ్లక్స్ ఈస్ రివర్స్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ 2 milliseconds, ఇదే ఫ్లక్స్ 2 milliseconds తర్వాత ఏమైందంట? రివర్స్ అయిందంట. టైం టేకన్ ఫర్ ద చైన్ అది ఎంత? dt ఈజ్ ఈక్వల్ 2 milliseconds. టైం అనేది ఎప్పుడు సెకండ్లోనే ఉండాలి కాబట్టి ఇక్కడ మిల్లీ తీసేస్తే 10⁻³ సెకండ్స్. ఇప్పుడు ఇది మనకి వాళ్ళు ఇచ్చిన గివెన్ డేటా. ఈ డేటాని మనం బేస్ చేసుకుని ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యాలిక్యులేట్ ది యావరేజ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ది కాయిల్. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ డేటాను బేస్ చేసుకుని చెప్తాను చూడండి. ఇక్కడ ఒక కాయిల్ తీసుకున్నాం. ఈ కాయిల్కి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. ఇక్కడ ఫ్లక్స్ పర్సెంటేజ్ ఎంత ఉంది? 20 మిల్లీ వెబర్స్ ఉన్నాయి. దీనికి సమ్ అమౌంట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఇస్తున్నాం. కరెంట్ డైరెక్షన్ ఇలా వెళ్తుంది. ఈ డైరెక్షన్లో కరెంట్ ఇప్పుడు వెళ్తుంది. ఫ్లక్స్ ఇక్కడ ఉంది. ఇప్పుడు సడన్గా దీన్ని మనం స్టార్ట్ చేసిన ఒక 2 milliseconds తర్వాత ఏమైందంట? ఫ్లక్స్ ఈస్ రివర్స్. ఫ్లక్స్ డైరెక్షన్ అనేది మనకి ఇనిషియల్గా ఫస్ట్ స్టార్టింగ్లో కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంటే ఫ్లక్స్ ఇలా ఉన్నప్పుడు తర్వాత 2 milliseconds తర్వాత ఈ ఫ్లక్స్ డైరెక్షన్ అనేది చేంజ్ అయిందంట. గుర్తుపెట్టుకోండి, ఫ్లక్స్ డైరెక్షన్ ఇక్కడ చేంజ్ అయింది 2 milliseconds తర్వాత. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ సప్లై అనేది చేంజ్ అయిందని అర్థం. ఇక్కడ ఇన్పుట్ సప్లై కరెంట్ అనేది చేంజ్ చేశారని అర్థం. అంటే మీనింగ్ ఏంటి? ప్రాబ్లం వాడు ఏం అడిగాడంటే ఫస్ట్ మనం VI ఈ డైరెక్షన్లో మనం ఇచ్చినప్పుడు ఎంత ఈఎంఎఫ్ వస్తుంది అనేది, సడన్గా ఇక్కడ ఇన్పుట్ సప్లైని మనం చేంజ్ చేస్తే ఫ్లక్స్ అనేది రివర్స్ అయితే అక్కడ కూడా ఈఎంఎఫ్ ఎంత ఇండ్యూస్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఇది ఇనిషియల్ స్టేట్లో. సో ఇంకొక అందుకే దానికి క్యాలిక్యులేట్ ది యావరేజ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద కాయిల్ ఫార్ములా ఏంటంటే E ఈజ్ ఈక్వల్ n dφ/dt. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. E ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ మల్టిప్లై విత్ 𝜋2 - 𝜋1/dt అని. ఇక్కడ మనకి n అంటే మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ వాళ్ళు ఎంత ఇచ్చారో 100 ఇచ్చారు. 𝜋2 - 𝜋1 అంటే ఇక్కడ 𝜋2 - 𝜋1 అంటే అర్థం ఏంటంటే మనకి ఇనీషియల్గా మనం స్టార్టింగ్లో మనకి 20 మిల్లీ వెబర్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఫ్లక్స్ వాల్యూ. 2 milliseconds తర్వాత ఇదే ఫ్లక్స్ వాల్యూ కాస్త డైరెక్షన్ మాత్రం ఏమవుతుందని చెప్పాడు వాడు? రివర్స్ అవుతుందని చెప్పాడు. కాబట్టి డైరెక్షన్ మాత్రమే రివర్స్ అవుతుంది. అంటే ఏంటి? ఫస్ట్ ప్లస్ ఉంటే తర్వాత మైనస్ మాత్రమే అవుతుంది, కానీ దాని యొక్క వాల్యూ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి 𝜋A 𝜋1 𝜋2గా కన్సిడర్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ 𝜋1 𝜋2 ఈజ్ ఈక్వల్ టు ది పై అని అర్థం. సో అందుకే ఇక్కడ మనం ఏ రాస్తారంటే 𝜋2 - 𝜋1 దగ్గర 𝜋2 అంటే 20నే, మైనసే ఉంటుంది. ఇక్కడ 𝜋1 దగ్గర ఏ రాస్తామంటే -20 అని రాస్తాం. -20 అని ఎందుకు రాస్తామంటే 2 milliseconds తర్వాత ఫ్లక్స్ డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయింది కాబట్టి అది మైనస్ వస్తుంది. సో 20 -(-20/2 × 10⁻³ ఈ మొత్తం దీంట్లో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఫైనల్గా మనకి ఏమొస్తుంటే ఇక్కడ 10⁻³ 10⁻³ క్యాన్సిల్ అయిపోతే 2 × 2 తీసి 2 అంటే 20 100 20 × 100 చేస్తే మల్టిప్లై ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 2000 volts వస్తుంది. ఇది వాడు అడిగింది యావరేజ్ ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఇన్ ది కాయిల్, దట్ ఈస్ కాల్డ్ as 2000 volts. ఓకే, ఇది ఎప్పుడు? సడన్గా 2 milliseconds తర్వాత ఇనీషియల్గా మనకి ఎలా ఉందంటే కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది, ఫ్లక్స్ డైరెక్షన్ ఇలా ఉంది.
ఆఫ్టర్ 2 మిల్లీ సెకండ్స్ తర్వాత ఫ్లక్స్ డైరెక్షన్ ఇక్కడ ఏమైంది, చేంజ్ అయిపోయింది. డైరెక్షన్ చేంజ్ అయింది, ఫ్లక్స్ చేంజ్ అయింది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేస్తేనే ఫ్లక్స్ డైరెక్షన్ చేంజ్ అయింది. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేస్తేనే ఫ్లక్స్ చేంజ్ అయ్యింది. ఫ్లక్స్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్ కరెంట్ కూడా చేంజ్ అయిందని అర్థం. సో దీన్ని ఈ విధంగా కూడా రాస్తారు, దట్ ఈస్ డిఐ, దట్ ఈస్ టీపై. అంటే దీని మీనింగ్ ఏంటంటే కరెంట్ చేంజ్ అయింది అంటే సర్క్యూట్లో ఆటోమేటిక్గా దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్ కూడా చేంజ్ అయ్యింది. ఫ్లక్స్ చేంజ్ అయింది అంటే కరెంట్ డైరెక్షన్లో ఫ్లక్స్ చేంజ్ అయ్యింది. మీరు అందుకే వాడు ప్రాబ్లంలో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఏమడుగుతున్నాడు అంటే కరెంట్ డైరెక్షన్ రివర్స్డ్ అని అడగట్లేదు. ఏమడిగాడు, ఫ్లక్స్ డైరెక్షన్ రివర్స్ అని అడుగుతున్నాడు. ఫ్లక్స్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, అసలు ఇక్కడ కరెంట్ అనేది ఇస్తేనే ఫ్లక్స్ వస్తుంది. అంటే ఏంటి, ఇది చేంజ్ అయింది అంటున్నాడు. ఇది చేంజ్ అయిందంటే అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా ఇది చేంజ్ చేయాల్సిందే. సో కాబట్టి ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ అని అర్థం. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఇది ప్రాబ్లంకి సొల్యూషన్, దట్ ఈస్ క్యాలిక్యులేట్ ద యావరేజ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద కాయిల్ ఈస్ దట్ ఈస్ ఈక్వల్ టు ది ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ 2000 volts.